అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉద్యోగులకు మరోసారి చంద్రబాబు ప్రభుత్వం మస్కా కొట్టింది. డిఏ జీవోలోనూ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డిఏ జీవో ఇచ్చింది ప్రభుత్వం. డిఏ జీవో చూసి విస్తుపోతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. 2024 జనవరి డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాకే ఇస్తామని కొర్రీ పెట్టింది ప్రభుత్వం. రిటైర్డ్ అయిన పెన్షనర్లను మోసం చేసింది ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకి మస్కా తప్పలేదు. ఇప్పటికే గత 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ ఒక్క మేలు చేయనటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఒక డిఏ కూడా చెల్లించలేదు ఇప్పటివరకు. అదేవిధంగా ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సీ సంగతి లేదు, సిపిఎస్ గురించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి చర్చల్లో గొప్పగా దీపావళి కానుక పండగ చేసుకోండి అంటూ ఒకే ఒక్క డిఏ ఉద్యోగులకు రావాల్సినటువంటి 4 డిఏల్లో ఒక డిఏ చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే డిఏకి సంబంధించినటువంటి జీవోలను ఈరోజు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీవో ఎంఎస్ నెంబర్ 60, జీవో 60, అదేవిధంగా 61, 2 జీవోలు జారీ చేశారు. ఈ జీవోలు చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా కంగు తిన్నటువంటి పరిస్థితి. ఆఖరికి ఇవ్వగా 4 డిఏల్లో ఒక డిఏ ప్రకటిస్తే ఆ డిఆర్ఎస్ ఎలవెన్స్ సంబంధించినటువంటి జీవోల్లో కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మస్కా కొట్టిందని ఉద్యోగులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఉద్యోగులకు సంబంధించి 2024 జనవరి 1 నుండి జూన్ వరకు మధ్య కాలానికి సంబంధించినటువంటి ఈ డిఏకి సంబంధించి 2024 జనవరి 1 నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఉండాల్సినటువంటి ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎరియర్స్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే కాదు, వచ్చే వాళ్ళ పదవి విరమణ పొందిన తర్వాత రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇవ్వము, రిటైర్ అయ్యాక అప్పుడు ఇస్తామంటూ ఆ జీవోలో కొర్రీ పెట్టింది. దీన్ని చూసి రాష్ట్ర చరిత్రలు ఎప్పుడు కూడా డిఏ ఏరియర్స్కి కూడా ఇంత దారుణంగా రిటైర్ అయ్యాక ఇస్తామన్న ప్రభుత్వం ఎప్పుడు లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు పెన్షనర్లకు పూర్తిగా పెన్షన్ పైన ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు రిటైర్ అయిన తర్వాత సుదీర్ఘకాలం ఉద్యోగం చేసి పదవి విరమణ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షనే జీవనాధారంగా ఉంటుంది. వాళ్ళ మందులకు సంబంధించి కానీ, వాళ్ళ ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ దైనందిన కార్యక్రమాలు నడుపుకోవడానికి కానీ, అటువంటి పెన్షనర్లకు సంబంధించి కూడా అందులో ఇచ్చినటువంటి ఏవైతే డిఏ ఏరియర్స్ 2021 జనవరి నుండి రావాల్సినటువంటి ఈ డిఏ ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియర్స్ అన్నింటినీ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్లు, అది కూడా ఒకసారి కాదు 12 ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం కొర్రీ పెట్టింది. ఎప్పుడు లేని విధంగా డిఏ చెల్లించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి కొర్రీలు పెడుతుందని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎర్నల్ లీవ్స్ చెల్లించడం లేదు, సరెండర్ లీవ్స్ చెల్లించడం లేదు. ఆఖరికి డిఏ ఇవ్వక 4 డిఏల్లో ఒక డిఏ ఇచ్చి ఆ డిఏకి సంబంధించిన ఏరియర్స్ని కూడా రిటైర్ అయ్యాక ఇస్తామనడం అన్నది చూసి విస్తుపోయేటువంటి పరిస్థితి. ఇదేనా దీపావళి కానుక అంటూ ఉద్యోగులంతా కూడా నిట్టూర్పు చెందుతున్న పరిస్థితి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సతీష్.